ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి సహస్ర. హాయ్ సహస్ర. హలో సార్. ఏ పాట పాడబోతున్నావు ఇవాళ? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట కమ్మని కలలకు ఆహ్వానం. చిత్రం ప్రియా ఓ ప్రియా. సంగీతం కోటి గారు, రాసిన వారు భువన చంద్ర గారు, పాడిన వారు చిత్ర గారు మరియు ఎస్పీబీ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హుల్లల హుల్లల హులాలా హులలాలా హుల్లల హుల్లల హులాలా హులలాలా. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం, అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పినదో స్వర పుష్పం, చిరునవ్వుల వీణలు మీటి వినిపించినదో నవరాగం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చలిమికి శ్రీకారం. హ్యాపీ న్యూ ఇయర్. ఓ జాబిలి నా నెచ్చలి, విన్నానులే నీవన్న మాట, నా కోసమే వస్తావని కట్టానులే ఓ కలల కోట. అనువనువు నిన్ను తడిమే చూపులకి ఎంత మహిమో, అనుక్షణము నిన్ను పిలిచే పెదవులకి ఎంత సుఖమో. ప్రియా ఓ ప్రియా, ప్రియా ఓ ప్రియా. మనసులో ఉన్నది ఓ మాట, తెలుపనా కమ్మగా ఈ పూట. ప్రియా ఓ ప్రియా. హుల్లల హుల్లల హులాలా హులలాలా హుల్లల హుల్లల హులాలా హులలాలా. ఓ నేస్తమా చిరుగాలితో కబురంపినా నేనాగలేక. ఓ జానే మన్ ఓ జానే మన్ మేడ్ ఇన్ హెవెన్, రసేయనా రాసేయనా ప్రేమలేఖ. విరహమని మంచు తెరలో చెక్కినదో లేత పరువం, కౌగిలిలో వెచ్చబడితే కరుగునులే కన్నె బిడియం. ప్రియా ఓ ప్రియా, ప్రియా ఓ ప్రియా. మనసులో ఉన్నది ఓ మాట, తెలుపనా కమ్మగా ఈ పూట. ప్రియా ఓ ప్రియా. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పినదో
చక్కగా పాడావు సహస్ర. నీ వాయిస్ నాకు చాలా ఇష్టం. చాలా sir. ప్యూర్ అండ్ క్లీన్ వాయిస్ యూ హ్యావ్. జడ్జెస్ ఏమనుకుంటారు నీ పర్ఫార్మెన్స్ గురించి కనుక్కుందాం. సహస్ర సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. చాలా మంచి గొంతునిది, చాలా స్వచ్ఛంగా వినిపించింది. థ్యాంక్ యూ సార్. మనం సంగీత ప్రపంచంలో ఉన్న మనలాంటి వాళ్ళందరి కోసం కొత్త సంవత్సరం వస్తుందంటే భువనచంద్ర గారు మంచి మాట రాశారు. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పినదో స్వర పుష్పం. కొత్త సంవత్సరాన్ని స్వర పుష్పంతో పోల్చారు. భువనంలో ఉన్న చంద్రుడికి మనం అందరం కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. చాలా మంచి మాట రాశారు ఆయన, చాలా బాగా పాడావు. నాకు లోపాలు గాని దోషాలు గాని పెద్దగా ఏం అనిపించలేదు. ఈ కొత్త సంవత్సరం మంచి స్వరారంభం నీ పాటతో. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా న్యూ ఇయర్ ఎపిసోడ్, ఒక న్యూ ఇయర్ సాంగ్, ఫెంటాస్టిక్ స్టార్ట్ సహస్ర. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ పల్లవి చరణం మధ్యలో వచ్చే మ్యూజిక్ లో నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. వాట్ యు కీప్ థింకింగ్? నెక్స్ట్ లైన్ ఎలా పాడాలి, నెక్స్ట్ లైన్ మైండ్ లో పెట్టుకుంటూ ఉంటా అనమాట. ఒకటి వెనక వస్తుంది, ముందుకు వస్తుంది. నేను అబ్జర్వ్ చేస్తున్నా, మ్యూజిక్ వస్తుంటే తను అంటే మనసులో ఏదో చరణం ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తుంది. అది గుడ్ గుడ్ గుడ్. యూఆర్ ప్రిపేరింగ్ ఎస్ సార్. బిట్వీన్ ద సాంగ్ ఆల్సో యూఆర్ ప్రిపేరింగ్. అబ్బా, అంత ఫోకస్. సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ మ్యామ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇది ఒక్క పాటే. ఇందాక చరణ్ గారు పాడిన పాట, ఆ తర్వాత ఇదే పాట. అందరూ ఇదే పాడుకుంటున్నాం చాలా సంవత్సరాల నుంచి. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఆఫ్ కోటి గారు. నువ్వు ఎలా పాడావు అంటే ఆనెస్ట్ వాయిస్ నాన్న నీది. నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా ఉందో, నువ్వు పాడుతున్నప్పుడు కూడా చాలా మందికి డిఫరెంట్ గా వినిపిస్తూ ఉంటుంది కదా. బట్ అవును మ్యామ్. చాలా పవర్ఫుల్ వాయిస్ నీది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప విషయం తెలుసా అది. అంత మంచి గొంతు, ప్రతి నోట్ వినిపిస్తుంది. అప్పుడే జాగ్రత్త పడాలి. సస్టైన్ నోట్స్ దగ్గర ఓకే మ్యామ్. అక్కడ సాధ్యమైనంత వరకు ఫ్లాట్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే మ్యామ్. సో ఆనెస్ట్ అండ్ స్ట్రాంగ్ వాయిస్ అయ్యేసరికి ఆ పవర్ లోనే చిన్న చిన్న దోషాలు కూడా కనిపించేస్తాయి. ఇప్పుడు నేను పాడాను అనుకో, చిన్న చిన్న తప్పులు కనిపించవు, ఎందుకంటే చాలా హస్కీగాను లేకపోతే చాలా సాఫ్ట్ గా ఉంటుంది నా వాయిస్. నేను కొంచెం మేనేజ్ చేసేసేయచ్చు, బట్ నువ్వు మేనేజ్ చేయలేవు అన్ఫార్చునేట్లీ. ఓకే మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. చాలా మంచి మంచి పాటలు ఇలాగే పాడుతూ ఉండు, మమ్మల్ని ఆనందింపు చేయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పాడావు బంగారం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిసా 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 గరిసా నిసా సా సా నిసా 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 గపప. మిగిలిన 6 కంటెస్టెంట్స్ మరికొన్ని క్లాసికల్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. సంగీత సాహిత్య సమలం కృతే స్వరరాగ పదయోగ సమభూషితే. చాలా బాగా పాడావు. అసలు పాడడానికి కానీ మాకు వినడానికి కానీ ఒక అదృష్టం ఉంటేనే ఇలాంటివి సాధ్యం అవుతాయి, సంభవిస్తాయి. వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని. చాలా మంచి ఒక ప్రయత్నం. ఎంత బాగా పాడావు తెలుసా. నిలబడి వింటూనే చిత్తరువైనాను. ఎంత బాగా పాడేవా తెలుస్తోంది ప్రతి మాటలోను, ప్రతి వాక్యంలోను. కాలమాగినది రాదుర ప్రాయమున యమున మురళీధర యౌవనమలై పొంగిరా. ఎదపదమొకటో లాహిరిలో ఎన్నడు ఎరుగని ఉరవడులు. ఇది నా ప్రియ నర్తన వేళ. చాలా బాగా పాడావు నాగవైష్ణవి. వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఉత్తరాన ఒక ఊరు మూరిమినా పులిపి చిలిపి మెరుపొకటి మెరిసిన. చాలా నచ్చిన నాన్న కంపోజిషన్ నచ్చిన పాటని నాకు మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ బంగారం. 4 దిక్కుల నడుము పురమిన వేదికగా నటన మాడన. అనంతలయతో నిరంత గతితో జతులు పాడన ఆడన. సోయగాలగన ఓయి సఖా హాయి సఖా. అప్పుడప్పుడు కార్మబ్బులు నిన్ను కమ్మేయడానికి ప్రయత్నిస్తాయి, కానీ ఎప్పుడు సూర్య ప్రభను ఏమాత్రం తగ్గించలేవు. వాటి నీడ తాత్కాలికం, నీ వెలుగు శాశ్వతం. లీలగా పువ్వులు గాలికి ఊగా. చాలా అవలీలుగా పాడేసావు నాన్న. హాయిగా ఆమని సాగే నన్ను లాలించు మా ముద్దు దేవా. నీ లీల పాడెద దేవా. అత్యద్భుతమైన ప్రదర్శన. సింధూర
వాస్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ టాలెంట్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఈ వయసులో మేము ఏమైనా సాధించాం, ఏమైనా ఛేదించాం అని ఒక చిన్న కొమ్ములు వచ్చి ఉంటే గనక మాకు నీ వయసులో ఇలాంటి పాట పాడితే ఈ విధానాన్ని చూసి ఆ కొమ్ములు వాట ద్రవ్యం మాయమైపోతాయి.